హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మనూస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియోలో నేను రీసెంట్గా తీసుకున్న చాలా ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపిస్తున్నాను. ఒక్కటికి మించి ఒకటి ఉన్నాయండి. అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అనమాట. ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా డిఫరెంట్ మోడల్స్లో తీసుకున్నాను. అంటే కొన్ని సీజెడ్స్లో, కొన్ని టెంపుల్ జ్యువెలరీ ఉంటుంది కదా, ఆ మోడల్లో అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. అండ్ వీటి ప్రైజెస్ అయితే నేను ముందే ఇక్కడ డిస్ప్లే చేసేస్తున్నాను. అండ్ ఈ ప్రైస్ అనేది మనకి మీషో ఒరిజినల్ ప్రైస్. మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఇంకా తక్కువకే వస్తాయి, మనకు డిస్కౌంట్ ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ రింగ్ చూసేద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి బుట్టలు అనమాట. బుట్టలు ఏంటంటే మనకి నక్షి మోడల్, పైన మనకి మంచిగా అమ్మవారు వస్తుంది అండ్ కింద అలా 2 పికాక్స్ వచ్చాయి. అండ్ ఆ కింద బుట్ట వచ్చింది, మిడిల్లో పికాక్స్, కిందకి బుట్ట కిందకి పర్ల్స్ వచ్చాయి. నేను 2 ఒక దగ్గర పెట్టి చూపిస్తాను మీకు. పెట్టుకుంటే లుక్ ఎలా ఉంది అనేది కూడా నేను ఇక్కడ వీడియో యాడ్ చేశాను పక్కన, అది కూడా చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో. బ్యాక్ సైడ్ అయితే అలా పుష్ బ్యాక్స్ వచ్చాయి. చాలా బాగుందండి, పెట్టుకుంటే మాత్రం చాలా ఎలిగెంట్గా ఉంది. యాక్చువల్గా నేను శారీలో పెట్టుకొని చూపించాలనుకున్నాను, బట్ కుదరలేదు, డ్రెస్లో చూపిస్తున్నాను. ఇలా ఉంది, ఎంత బాగుంది చూడండి, ఎంత పెద్దగా ఉన్నాయో. పట్టు శారీ కట్టుకొని ఈ బుట్టలు పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. మెయిన్గా బ్రైడ్స్కి కూడా బాగా సెట్ అవుతుంది. సో ఇంకా నెక్స్ట్ చూసేద్దాము. యాక్చువల్గా నేను ఇయర్ రింగ్స్ అన్నాను కదా, ఈ వీడియోలో నేను ఓన్లీ బుట్ట కమ్మలే చూపిస్తున్నానండి. మిగతా చాంద్ బాలీస్ టైప్స్ నేను వేరే వీడియో చేసి చూపిస్తాను. దీంట్లో మాత్రం ఓన్లీ బుట్ట కమ్మలు మాత్రమే ఉంటాయి. ఇంకా ఇది చూడండి, ఇది మాత్రం చాలా బాగుంది, ప్రీమియం క్వాలిటీ, చాలా అంటే చాలా బాగుంది. నేను అసలు షాక్ అయ్యాను. పెట్టుకుంటే లుక్ కూడా చాలా బాగుంది. నేను క్లోజప్లో పెట్టి కూడా చూపిస్తాను మీకు దీన్ని. పైన ఏంటంటే అమ్మవారు వచ్చింది అండ్ అమ్మవారి డీటెయిలింగ్ చూడండి ఎంత బాగుందో. లోటస్ ఫ్లవర్లో కూర్చొని చుట్టూ మళ్ళీ ఇంకా ఆ కార్వింగ్ చూడండి చాలా బాగుంది. మధ్యలో 2 పీకాక్స్ వచ్చాయి. కిందకి బుట్ట వచ్చింది. బుట్ట కింద మనకి రెడ్, గ్రీన్ అండ్ గోల్డ్ కలర్, అంటే పైన గ్రీన్, మిడిల్లో గోల్డ్, కిందికి రెడ్ కలర్, అలా పూసలతో వచ్చాయన్నమాట. చాలా పెద్దగా ఉన్నాయి, పెట్టుకుంటే బాగున్నాయి. మెయిన్గా ఇలాంటివి ఏంటంటే మనం నెక్ చైన్ సింపుల్గా వేసుకున్న బుట్టలతో హైలైట్ చేసేసుకోవచ్చు. ఇవి లాంగ్ ఫ్రాక్స్కి కూడా చాలా బాగుంటాయి. అంటే మనం పట్టు లంగా ఓణీలు వేసుకుంటాం కదా, వాటికి కూడా చాలా బాగుంటాయి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. మెయిన్గా క్వాలిటీ ఉంది కాబట్టి ఆ ప్రైస్ మాత్రం పెట్టచ్చు. కార్వింగ్ అయితే చాలా బాగుంది, చూడండి ఎంత బాగున్నాయో, మంచి లుక్ వచ్చేసింది. ఇది పెట్టుకుంటే వేరే జ్యువెలరీ కూడా ఏది అవసరం లేదనిపించింది నాకు ఇది పెట్టుకున్న తర్వాత. అండ్ నేను మెడలో వేసుకున్న నెక్ సెట్ కూడా మీషోలోండి తీసుకుంది. నేను దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. అండ్ నా డ్రెస్ కూడా మీషోలో తీసుకుంది, ఆ డ్రెస్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. వీడియోస్ చూస్తున్నారు కానీ కమెంట్ చేయట్లేదు. మీరు కమెంట్ చేస్తేనే కదా మీకు వీడియో నచ్చిందా లేదా నాకు అర్థమయ్యేది. అండ్ మీకు ఎలాంటి ప్రొడక్ట్స్ రివ్యూ కావాలన్నా కూడా నన్ను అడగండి, నేను రివ్యూ చేసి పెడతాను. నార్మల్గా జ్యువెలరీ, క్లాత్స్ అవే కాదు, వేరేవైనా కూడా నేను చేసి పెడతాను. సో కమెంట్ చేసి నాకు ఎలా ఉందో వీడియో చెప్పండి, మీకు ఎలాంటి వీడియో కావాలో కూడా చెప్పేసేయండి. ఇంకా నెక్స్ట్ ఇయర్ రింగ్ సెట్ చూసేద్దాము. ఈ బాక్స్లో అయితే మనకి 2 సెట్స్ వచ్చాయన్నమాట. అంటే ఇదైతే కాంబో కాదు, నేను ఆర్డర్ చేస్తే ఒకే సెల్లర్ నుండి 2 వచ్చినట్టున్నాయి. సో నాకు ఒకటే బాక్స్లో వచ్చింది. నేను బాక్స్ ప్యాకేజింగ్ ఎందుకు చూపిస్తున్నానంటే మీకు కూడా తెలియాలి కదా వాళ్ళు ఎలా పంపిస్తున్నారు అని చెప్పి, మనకి ఎంత సేఫ్గా పంపిస్తున్నారని. సో ఇది అన్నమాట. ఈ ఇయర్ రింగ్స్ నాకు చాలా బాగా అనిపించాయండి, చాలా క్వాలిటీ ఉంది. మెయిన్గా నేను ఆర్డర్ చేసేటప్పుడు వీటికి ఎందుకు ఇంత ప్రైజా అనుకున్నాను, బట్ చాలా అంటే చాలా క్వాలిటీతో ఉంది. పైనంతా లోటస్ ఫ్లవర్ వచ్చింది అండ్ లోటస్ ఫ్లవర్ కిందికి కూడా అలా ముత్యాల్లాగా వచ్చాయన్నమాట. అండ్ కింద బుట్ట కూడా 2 డబుల్ లేయర్లో వచ్చింది ఆ పర్ల్స్ అనేవి. చాలా క్యూట్గా ఉంది, పెట్టుకుంటే మాత్రం ఆ ప్రైస్కి ఆ క్వాలిటీ అనేది టాప్ నాచ్, ఇంకా చాలా బాగుంది. మీరు కావాలంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. బుట్టలో యూజ్ చేసిన ఆ డబుల్ లేయర్ పల్సే హైలైట్ అనమాట. అండ్ స్టోన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. అండ్ ఇంకా నెక్స్ట్ ఇదే బాక్స్లో వచ్చిన ఇంకో సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ చూసేద్దాము. ఇది మాత్రం నాకు అసలు వర్డ్స్ లేవు, చాలా బాగున్నాయి. అండ్ ఇది వచ్చేసి వాటంతా బిగ్ సైజ్ కాదు, మీడియం సైజ్లో, చిన్నగా ఉండవు పెద్దగా ఉండవు, మీడియం సైజ్లో తీసుకున్నాను. అండ్ దీంట్లో నేను తీసుకుంది ఏంటంటే మధ్యలో గ్రీన్ స్టోన్ అండ్ చుట్టూ పింక్ స్టోన్స్ ఉన్నాయి, తర్వాత మళ్ళీ వైట్ స్టోన్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నేను వాటి పిక్చర్స్ కూడా ఇక్కడ పక్కన యాడ్ చేస్తాను. పర్పుల్ ఇంకా వైట్ కలర్లో ఉన్నట్టున్నాయి. చాలా బాగుందండి క్వాలిటీ. అండ్ మెయిన్గా చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి, మనకు కొంచెం కూడా నొప్పి పుట్టదు, అంత బాగున్నాయి అన్నమాట. పైన మొత్తం అలా వచ్చేసి కిందకి బుట్ట వచ్చింది, చూస్తున్నారు కదా ఎంత బాగుందో. పెట్టుకుంటే మాత్రం లుక్ అసలు అదిరిపోయిందండి, చాలా బాగుంది. మీరు చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో, మంచి లుక్ వస్తుంది. మెయిన్గా మనం
మనం ప్రైస్ పెట్టేది ఆ మెటీరియల్ క్వాలిటీ అండ్ స్టోన్ క్వాలిటీకే పెట్టాలండి. యాక్చువల్గా వీటన్నిటిలో రెప్లికాస్ ఉంటాయి, అంటే మనకి ఈ క్వాలిటీలో ఉండవు, చాలా చీప్ క్వాలిటీలో ఉంటాయి. అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను, ఈ వీడియోలో ఒకటి యాడ్ చేశాను, అది కూడా అది లాస్ట్కి యాడ్ చేశాను చూడండి. అది ఇయర్ రింగ్స్ నా నెక్ సెట్కి చాలా బాగా సెట్ అయ్యాయి కదా, నాకైతే చాలా బాగా సెట్ అయ్యాయి అనిపించింది. అండ్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్లో చెప్పేసేయండి. ఇంకా నెక్స్ట్వి చూసేద్దాము. నెక్స్ట్వి మాత్రం నేను చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఆర్డర్ చేశాను అండ్ నాకు అలాగే రిసీవ్ అయ్యాయి. పైన అమ్మవారు వచ్చింది లోటస్ పైన కూర్చొని, పైన ఒక పింక్ స్టోన్, కింద 2 గ్రీన్ స్టోన్స్ వచ్చాయి. అండ్ ఆ తర్వాత మనకి ఒక మండపంలో కూర్చున్న అమ్మవారు లాగా వచ్చిందనమాట. డిజైన్ అంతా ఒక గోపురం మోడల్లో చాలా హైలైట్ ఉందండి. ఇలా చూడడం కంటే పెట్టుకుంటే అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను కంప్లీట్గా చూపిస్తాను పెట్టుకుంది కూడా. చూస్తున్నారు కదా ఆ కార్వింగ్, ఆ డీటెయిలింగ్ ఎంత బాగుందంటే, చుట్టూ స్టోన్స్ కూడా వచ్చాయి. నేను మీకు బ్యాక్ సైడ్ లుక్ ఎలా ఉంటుందని కూడా చూపిస్తాను చూడండి. కింద వైట్ పర్ల్స్ అండ్ ఆ గోపురంకి ఇలా 4 మూలల మళ్ళీ పర్ల్స్ లాగా వచ్చింది. నేను అమ్మవారిని చూపిస్తున్నాను, ఎంత బాగుంది చూడండి, చాలా బాగుంది. మెయిన్గా నాకు ఒక మంచి ఫీల్ వచ్చిందనమాట అవి చూడంగానే, ఎందుకో డిఫరెంట్గా అనిపించింది. అండ్ కింద గోపురం కింద మళ్ళీ లోటస్ లాగే వచ్చింది. ఇది పెట్టుకున్న వీడియో కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను. ఈ ఇయర్ రింగ్స్ అయితే బ్రైడ్స్కి చాలా బాగుంటాయి అండ్ మంచి ఎలిగెంట్ లుక్ వస్తుంది. చూడండి ఎంత బాగుందో, చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా. నేను ఇలాంటివి ఇంతకు ముందు అయితే చూడలేదు, ఫస్ట్ టైం చూసి సో నాకు ట్రై చేయాలనిపించింది ఇలాంటివి ఎలా ఉంటాయని చెప్పి. చూడండి ఎంత బాగున్నాయో, ఆ కింద పర్ల్స్, ఆ లోటస్ ఫ్లవర్ చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ది ఓపెన్ చేసేద్దాం. దీని ప్యాకేజింగ్ కూడా చాలా బాగుంది. అలా బాక్స్లో వచ్చి మళ్ళీ బబుల్ ర్యాపర్లో చుట్టేసి పంపించారు, డ్యామేజ్ అనేది ఎలాంటి అవ్వకుండా. నాకు ఈ ఇయర్ రింగ్స్ చూడంగానే ఎక్కడో చూసినట్టుంది అనిపించింది. యాక్చువల్గా నేను అంత అబ్జర్వ్ చేయలేదా అనేది నాకు అర్థం కాలేదు. ఇవి సేమ్ ఇయర్ రింగ్స్, మనం సెకండ్ చూసాం కదా సేమ్, బట్ ఇక్కడ ఏంటంటే మనకి వాటికేమో కలర్లో స్టోన్స్ వచ్చాయి, గ్రీన్, గోల్డ్ అండ్ రెడ్ కలర్లో. దీంట్లో పర్ల్స్ వచ్చాయి అనమాట. నేను ఆ 2 పక్కన పెట్టి చూపిస్తున్నాను చూడండి. సేమ్ కంప్లీట్గా కార్వింగ్, ఆ బుట్ట మధ్యలో అంతా సేమ్, కింద మాత్రమే డిఫరెన్స్. బట్ దేని లుక్ దానికి ఉందన్నమాట. కొన్ని శారీస్ పైకి ఇది బాగుంటుంది, కొన్ని శారీస్ పైకి అది బాగుంటుంది. అండ్ ఇది అనమాట నాకు 2 నచ్చాయి. రెండిట్లో 2 బాగున్నాయి, దానికి అది బాగుంది, దీనికి ఇది బాగుంది. ఎక్కువ అంటే అది బాగా అనిపించింది, అది కొంచెం డిఫరెంట్గా అనిపించింది, అలా కలర్లో కిందికి పూసలు రావడం. అండ్ ఇది కూడా ఏం తీసుకోలేదు, అది నచ్చిన వాళ్ళకి ఇదొక ఆప్షన్ అండ్ ఇది నచ్చిన వాళ్ళకి అదొక ఆప్షన్. బట్ రెండిటికి 2 బాగున్నాయి. నా చాయిస్ అయితే ఫస్ట్ వన్, నాకు అది కొంచెం బాగా అనిపించింది. ఇది కూడా బాగుంది, మేబీ అది చూడకపోయి ఉంటే ఇదే బాగుంది అనుకునేదాన్నేమో. సో చూశాను కాబట్టి నాకు అది ఎక్కువ నచ్చింది. అండ్ ఇంకా నెక్స్ట్ చూసేద్దాము. ఇదేంటంటే నాకు బాక్స్ ప్యాకేజింగ్ ఏం రాలేదు, అలా బబుల్ ర్యాపర్లో చుట్టొచ్చింది అండ్ పేపర్లో ఫోల్డ్ చేసి పంపించారు. దీంట్లో కూడా రెండు సెట్స్ ఉన్నాయన్నమాట. అంటే ఒకే సెల్లర్ నుండి నాకు 2 వచ్చాయి. సో ఒక్కొక్కటిగా చూసేద్దాము ఎలా ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా ఎక్స్పీరియన్స్ చేశానని, దాంట్లో ఈ రెండిట్లో ఒకటి అనమాట. అది ఒకటి బాగుంది, ఇంకొకటి బాగాలేదు. సో ఫస్ట్ బాగుంది చూసేద్దాము, తర్వాత బాగాలేంది చూద్దాము. ఇది అయితే కంప్లీట్గా సీజెడ్ స్టోన్స్తో వచ్చిందనమాట. బట్ బాగుంది అంటే నేను 100% సాటిస్ఫై అయితే కాలేదు. దీనికి పెట్టిన ప్రైస్కి నాకు చాలా ఎక్కువ అనిపించింది ప్రైస్. క్వాలిటీ ఉంది బట్ ఓకే, అంటే పెట్టిన ప్రైస్కి ఒక 60% మాత్రమే ఇది సాటిస్ఫై చేసింది, ఆ పైన అయితే చేయలేదు. పైన పింక్ స్టోన్ వచ్చేసి కిందికి అలా వైట్ అండ్ గ్రీన్ పింక్ కలర్ స్టోన్స్ కాంబినేషన్స్తో వచ్చింది. బట్ కొంచెం ఓల్డ్ మోడలే అనిపించింది నాకు. యాక్చువల్గా మీషోలో పిక్ చూసినప్పుడు చాలా బాగా అనిపించాయి, డిఫరెంట్గా అనిపించాయి. బట్ రియాలిటీకి వస్తే మాత్రం నాకు అంత అనిపించలేదు. పెట్టుకుంటే ఓకే, బట్ ఆ ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ అనిపించింది. దాంట్లో ఇంకా మంచి వస్తాయి అనిపించింది. మీకు ఈ బుట్టలు ఎలా అనిపించాయో నాకు కమెంట్లో చెప్పండి. అండ్ ఆ ప్రైస్ వీటికి ఎక్కువ తక్కువ కూడా అస్సలు చెప్పడం మర్చిపోవద్దు. అండ్ ఇంకా నెక్స్ట్ది కూడా చూసేద్దాము. ఇది చూస్తేనే నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా అది చూసిన తర్వాత మాత్రం ఈ సెల్లర్ పైన కంప్లీట్గా డిసప్పాయింట్ అయిపోయాను అనమాట. అస్సలు నాకు ట్రస్ట్ అనేది పోయింది ఈ సెల్లర్ పైన. అంటే ఎవ్రీ టైం అందరితో అలాగే అవుతుందని చెప్పలేము, ఒక్కొక్కరిలో ఒక్కొక్కలాగా అవుతుంది. బట్ మనం ఏంటంటే రిటర్న్ ఆప్షన్ ఉంది, పెట్టుకోవడం బెటర్. ఇదే అన్నమాట. నేను చాలా ప్రైస్ పెట్టాను వీటికి. నాకు ఇవి ఎలా అంటే చాలా చీప్ క్వాలిటీ వచ్చేసాయి. బట్ నేను రివ్యూస్లో చూసినప్పుడు అక్కడ యాడ్ చేసిన పిక్చర్లో మంచి క్వాలిటీ ఉన్న స్టోన్స్ పిక్చర్ మాత్రమే ఉంది. నేను అది కూడా ఇక్కడ పక్కన మీకు పోస్ట్ చేస్తున్నాను, మీకు కూడా అర్థం కావాలి కదా. చూడండి, వాళ్ళకు వచ్చిన క్వాలిటీ నాకు వచ్చిన క్వాలిటీ చాలా డిఫరెన్స్ ఉంది. సేమ్ పిక్చర్
బట్ ఇది రెప్లికా అది ఒరిజినల్ అనమాట. సో సెల్లర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర అయిపోయినప్పుడు ఒక్కొక్కసారి మనకి రెప్లికాస్ పంపించేస్తూ ఉంటారు. ఇప్పుడైతే కరెంట్లీ ఇది అవుట్ ఆఫ్ స్టాక్. ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడానికి మనం రిటర్న్ ఆప్షన్ ఉంది, పెట్టుకుంటే బెటర్, రిటర్న్ చేసేయచ్చు. అండ్ ఈ వీడియోలో చూపించిన కలెక్షన్ అంతా మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్లో చెప్పేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో కొంచెం యూస్ఫుల్గా అనిపించినా ఒక లైక్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఛానల్ పైన ఒక కన్నేసి ఉంచండి. స్టే ట్యూన్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.